యాక్చువల్లీ నవరాత్రులు ఏదైతే నవరాత్రులు సందర్భంగా ఒక నేషనల్ కమిషన్ విమెన్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని వచ్చినాయి. ఎందుకంటే మహిళల్ని ఎక్కువ నవరాత్రులు అంటే అమ్మవారి పండగ. సో మహిళల్ని ఎక్కువ ఎంపవర్ చేయటం కానీ, వాళ్ళకి కావాల్సిన హెల్త్ చెకప్స్ కానివ్వండి, అలాంటి ప్రోగ్రామ్స్ ఒకటి మేము ఈ నవరాత్రుల్లో ఎవ్రీడే చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ విశాఖపట్నం జైలుకి రావటం జరిగింది. అలాగే మొన్న మోడీజీ గారి పుట్టినరోజున స్వశక్తి నారీ అభియాన్ పరివార్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే మనం ఎవ్రీ ఇయర్ ఈ మంత్లోనే పోషణ్ మా అనే ప్రోగ్రామ్ కూడా డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ హెల్త్ చెకప్స్ లేడీస్కి, అలాగే పోషణ్ మా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి ఆహారం ఇస్తున్నాయి, ఎందుకంటే ప్రతి జైలుకు కూడా గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ ఇచ్చింది, ఇది ఫాలో అవ్వాలి. ఎందుకంటే తప్పు చేసినా సరే వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగాలి, మంచి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే మా ఆడవాళ్ళుగా కానీ మహిళలుగా కానీ వాళ్ళ హక్కులు. సో అలాంటి కొన్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు లేదా, ఏదైతే గవర్నమెంట్ చెప్పిన డైట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది లేడీస్కి, అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ఎందుకంటే కొంతమంది జైలుకి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటారు, తర్వాత లేకపోతే ఎవరు చూసుకోవటానికి లేకపోతే పిల్లలతో సహా కూడా ఇక్కడ లోపల ఉంటున్నారు. అలా రీసెంట్గా ఇక్కడ నుంచి ఒక 3 months బ్యాక్ ఒక ఖైదీకి డెలివరీ కూడా చేశారు. సో అవన్నీ కూడా సరిగ్గా అలాంటి వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి చెకప్స్ ఎలా జరుగుతున్నాయి, మెడికల్ కేర్ ఎలా ఉంది, డెలివరీ అయ్యాక అలాగే బాలింతలు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవటానికి వచ్చి అలాగే అక్కడున్న ఖైదీలతో కూడా మేము మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు వరకు అయితే వాళ్ళెవరికి కూడా ఇక్కడంతా బాగానే ఉంది, ప్రభుత్వం ఏదైతే ఫుడ్ ఇవన్నీ సప్లై అవన్నీ బాగుంది, ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడున్న దాదాపు 80 members ఉన్నారు ఫీమేల్ ప్రిజనర్స్. దాంట్లో 50 members వచ్చి దాదాపు గాంజా, ఇదంటే కొంతమంది ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేసుకుంటారు కదా, సో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఈజీ మనీకి వాళ్ళు ఇదైపోయి చేయటం. ఎందుకంటే వీళ్ళు దాదాపు చాలామంది కూడా ఒరిస్సా బార్డర్ నుంచి కానివ్వండి, ఇక్కడ 5-6 కూడా చెన్నై నుంచి ఉన్నారు. అండ్ మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మారాక గాంజా మీద చాలా కేర్ తీసుకున్నా, ఎక్కడ సప్లై రా మెటీరియల్స్ అనేది దొరకకుండా, సప్లై అనేది లేకుండా ఈగిల్ వింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దానికి ఐజీ గారు కూడా బాగా చేస్తున్నారు. సో కంపేర్ టు ఎర్లియర్ దర్స్ అ నంబర్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆల్సో. ఏదైతే అలా కేసెస్ కూడా వస్తున్నాయంటే పట్టుబడుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ మోర్ కాన్విక్ట్స్ హియర్. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే అవేర్నెస్ అనేది జనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే పోలీసు విజిలెన్స్ చేసుకొని ఎక్కడెక్కడ జరుగుతుంది, ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ అలాంటి వాటిలో, కాలేజీల చుట్టూ. ఎందుకంటే వీళ్ళందరూ ఫీమేల్స్ లేకపోతే పిల్లలున్న తల్లులు వాడితే ఎవరు సస్పెక్ట్ చేయరనే ఉద్దేశంతో చాలామంది బాధితులు కూడా పిల్లలతో ఉన్నారు, వాళ్ళందరూ కూడా గాంజా కేసులే. సో అలాంటి వాళ్ళకి అండ్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే శిక్ష పడిందంటే ఆ జైల్లోకి వచ్చారంటే ఇది వాళ్ళ లైఫ్ అంతం అయిపోయినట్టు కాదు. మనందరి బాధ్యత ఏంటంటే తిరిగి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి పంపించి వాళ్ళు గౌరవప్రదంగా బతికేటట్టు చేయటం కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో దానికి కౌన్సిలింగ్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే లేడీస్ ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో